ఏంది ఏమో మీకే ఉన్నదా నోరు నాకు లేదా ఏందయ్యగిది తలకాయ లేదా వార్తలు చదివే నడిమిట్లా తలకాయ లేదా అన్న పదం వాడినందుకు నేను కడుపు లోపలికెళ్ళి మస్తు బాధపడుతున్నా మీ అందరికీ సారీ కూడా చెప్తా మరి అదే విధంగా నెత్తింటికి తెల్లబడితే ఏ రంగు వేసుకుంటే మంచిగుంటుంది హెన్న వేసుకోవాలా బర్గండి వేసుకోవాలా సారీ వార్తల నడుమ ఇట్లా పర్సనల్ ముచ్చట్లు తీసుకొచ్చినందుకు మళ్ళొకసారి ఈచారం వ్యక్తం చేసుకుంటున్నా అరే ఏ ఊకో నువ్వు కూసా అసలు ఏ ఫరి అరే నేను దీనికి కూడా మస్తు ఈచారం వ్యక్తం చేస్తున్నా అని చెప్తా కదా మీరు నారాజు కాకుండ్రి ఇయ్యాల కూడా అసెంబ్లీలో గదే తీరులో వెళ్ళి నడిచింది ప్రశ్నలు జవాబులు చెప్పుకునే కార్యంలో షెయ్యూరు తరుణక్క వాళ్ళ నియోజకవర్గంలో సంవత్సరం మీద మాట్లాడుతుంటే అటు వాజుకున్న కారు గుర్తు ఏనుగు రవీందర్ అన్న ఏదో అనగానే అక్కకు చూడురి కోపం ఎట్లా వచ్చిందో. ఏం మాట్లాడతావు నువ్వు కూసో నోరు మూసుకో ఏం మాట్లాడుతున్నావు మూసుకోనారు ఇక అంతల్నే మంత్రి రామారావు సార్ లేచిండు. ఇక్కడ మీరు మహబూబ్ నగర్ లో ఇంకెక్కడో చేసినట్టు దాదాగిరి ఇక్కడ చేస్తామంటే కుదరదు. బంగ్లా రాజకీయాలు ఇక్కడ నడవమ్మా. ఇకేమున్నది సభల కిస్సర బజార్ ఎక్కువ అయిపోయింది. గిట్ల అయితే చాలా కష్టంగా ఉన్నదని ఇక షాయి దాగి నిమ్మలవాడి రమ్మని అందరిని బయటికి తోలిండు స్పీకర్ సారు. మళ్ళా షాలైనాక కూడా గడబడ ఆగలేదు. స్పీకర్ కుర్చీ ముంగడికి పోయి షెయి గుర్తోళ్ళు మస్తు లొలిపెట్టిరిగా. నేను గమనించినాను అధ్యక్ష, ఒక మంత్రి నీ అవ్వ అని మాట్లాడినటువంటి విషయం 1 minute ప్లీజ్ అయినా కూడా నేను విననట్టుగానే వెళ్ళిపోయాను. ఇక్కడ ఒక మంత్రి మాట్లాడినటువంటి అంశం ఒక ప్రతిపక్షంగా మీకున్నటువంటి గౌరవ మర్యాదల్ని కాపాడుకోలేని స్థితి అనేటువంటిది ఎస్ఎంఎస్లు ఇస్తూ ఉన్నారు. బయట నుంచి చిట్టీలు పంపినారు 20 ఇప్పటికీ. అయినా నేను దాన్ని అందరికి తెలిసినా మాకు తెలియనట్టుగా నటించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మంత్రి జగదీశ్వర్ రెడ్డి సార్కి మాట అనడానికి తెలియంగానే సీఎం సార్లు వేసిండు. ఏదో గొడవ జరుగుతుంది ఆయన చెప్పాలని ప్రయత్నం చేస్తారు. ఏం పద్ధతి మీరు ఇన్నర్ చేయవా అని అన్నాడు. జగదీశ్వర్ రెడ్డి గారు అట్లా మాట్లాడింది అది మంచిది కాదని చెప్పినా ఆయన కూడా తన విచారాన్ని వ్యక్తం చేయాలని నేను కూడా కోరుతున్నా అధ్యక్ష. ఎవ్వరం అతీతం కాదు అధ్యక్ష. ఇక్కడ నేను పొరపాడంటే నేను కూడా చెప్పాలి. ఇకేమున్నది సీఎం సారే సారీ చెప్పు అన్నాడు కాబట్టి జగదీష్ అన్న అట్లనే చేసిండు. నేను ఆ పదాన్ని విత్డ్రా చేసుకుంటా ఉన్నాను, విచారం వ్యక్తం చేస్తా ఉన్నా. ఇగో వీడికి కరెంటు మంత్రి పెట్టిన కయ్యం ఒడిచిపోయింది. మరి మొదలు అర్నక్క మాట్లాడిన మాటల సంగతో అందుకనే అందరిని మల్లోపారు బయటికి తోలుకపోయిండు స్పీకర్ సారు. అరుణక్కది రామారావు సారి ఇద్దరిది తప్పేనని తేలిందట. ఇక మొదలు నోరు జారింది నువ్వే కాబట్టి నువ్వే సారీ చెప్పాలని అరుణక్కని అడిగితే అగో గట్టెట్లయితుందని మరలబడ్డది. అరే మళ్ళేటో ఎటమటమయ్యేటట్టున్నది కథ అని కేసీఆర్ సారే లేచిగో ఇట్లా సమాధానం చెప్పిండు. ముందు మంత్రి గారు చెప్తారు, చెప్తే అయిపోతే ఆ తర్వాత వారిని చెప్పమనండి. మరి నాయన మాటను తీసేది కదా. అందుకనే రామారావు సార్ ఎంబడే లేచి సారీ చెప్పిండు. విచారం వ్యక్తం చేస్తా ఉన్నాం అధ్యక్ష. నేను కూడా చింతిస్తూ దీనికి క్షమాపణ కావాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇగో ఇట్లా తప్పు మాట్లాడు సారీలు చెప్పుడు ఈడి కొడిచింది. ఇక అటెంక పబ్లిక్ అక్కడికి వచ్చే 2 ముచ్చట్లన్నా మాట్లాడాలి కదా. ఇక సురువు చేసిండు షెయి గుర్తు జీవన్ రెడ్డి సార్ మాట్లాడుతుండగానే స్పీకర్ సార్కి ఏదో పనివాడి బయటికి పోతే పద్మక్క పెద్ద కుర్చీలో కూర్చున్నది. దేవుళ్ళ మొక్కులు వాస్తు ముచ్చట్ల మీద జీవన్ రెడ్డి సారు జరంత గట్టిగానే మాట్లాడిండు. రాష్ట్ర ఏర్పాటు సంకల్పం ఇవాళ కార్యరూపం దాల్చడానికి ఆ వేములవాడ రాజేశ్వర స్వామి ఆశీర్వచనం అధ్యక్ష. కనీసం పట్టు వస్త్రాలు నోసుకోలేదు అధ్యక్ష. పట్టు వస్త్రాలకు మరి మొక్కుటానికి ఆంధ్రదేవులు దొరికింది అధ్యక్ష. ఇక సర్కార్ తరపున జగదీష్ అన్న లేచి ఏం చెప్పిండో చూడుని. మేము మొక్కింది దేవుళ్ళు ఎక్కడైనా ఒకరే అనుకున్నాం, దయచేసి పదే ప్రస్తావించకపోతే మంచిదని చెప్పి గౌరవ సభ్యుడు. దీంతో దేవుళ్ళ పంచాయతీ ఒడిచింది. వెనకశీరు పువ్వు గుర్తు లక్ష్మణ పతంగి పార్టీ అక్బర్ సార్ మాట్లాడారు. ఇక అటు శాసన మండలిలో కూడా కొన్ని ముచ్చట్ల మీద గడబెడ నడిచిన అక్కడికి వచ్చే ముచ్చట్లు కూడా మాట్లాడారు. ఇక మన పాలొల్ల అసెంబ్లీలో ఏం జరిగిందో కూడా పారి చెప్తున్నాం వినురి. ఎంత చక్కగా నొక్కారు అధ్యక్ష సన్నాయి నొక్కులు మాత్రం. నిజంగా డ్రామా చాలా చక్కగా ఉంది అధ్యక్ష. బీజేపీ గారి కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు మంత్రులు కొనసాగిస్తారు. రాష్ట్రానికి అన్యాయం జరిగింది అని మళ్ళీ చివరకు చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రులే మళ్ళీ చెప్తారు. కేంద్రం అన్ని విధాలా సహకరించి మన సమస్యలు పరిష్కారం చేస్తారని నమ్మకం పరిపూర్ణంగా నాకుంది. ఇగో గివుల అసెంబ్లీల ముచ్చట్లు